మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్నాము. నిన్న వెలువడిన ఐఎఫ్ఎస్ ఫలితాలలో భాగంగా ఒక తండ్రి తనయుడిని ఎంత కష్టపడి చదివించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేంటంటే చిన్న ఉద్యోగం బీట్ ఆఫీసర్గా ఫారెస్ట్ ఆఫీస్లో బీట్ ఆఫీసర్గా పనిచేసుకుంటూ తన కొడుకుని ఈరోజు ఐఎఫ్ఎస్ ఉద్యోగిగా చూడడం తన తండ్రికి ఎంతో గర్వకారణం. దానికి సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మనతో పాటు లవ్ కుమార్ గారి తండ్రి అయిన సూర్యదాస్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీ అబ్బాయి ఈరోజు ఒక అత్యున్నతమైన జాబ్ సంపాదించాడు. దీని వెనుక మీ పట్టుదల కృషి ఎంతో ఉందని అందరికీ తెలుసు. ఒక తండ్రి ఒక తనయుడిని ఒక రేంజ్లో చూడాలనుకుంటారు. దానికి తగ్గట్టుగా మీ కొడుకు కష్టం కూడా అంతే ఉంది. 7 సంవత్సరాలుగా కష్టపడి 6వ సంవత్సరంలో ఐఎఫ్ఎస్గా జాబ్ కొట్టాడు. అసలు దీని వెనుక మీ కృషి, మీ అబ్బాయి పట్టుదల, అసలు మీరు ఎలా దీన్ని వ్యక్తం చేస్తున్నారో మా సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా పంచుకోండి సార్. మా కుమారుని కష్టమే ఎక్కున్నది. దానికి మేము ప్రోత్సహించినాం. ఇంకా ఏదన్నా కావాలన్నా సహకరించినాం. ఆర్థికంగా కూడా అది ఏ రకంగానైనా మేము సహకరించినాం. చెప్పండి సార్, అసలు మీరు మేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఉన్నాను. నేను ఫస్ట్ నర్సంపేటలో మొబైల్ పార్ట్లు చేశాను. దాని తర్వాత పాకాల కొత్త కూడా చేశా. దాని తర్వాత తాడవాయి రేంజ్లో చేసిన. దాని తర్వాత ప్లేన్స్ కార్డ్ 4.5 సంవత్సరాలు చేసిన. దాని తర్వాత జమాలపల్లి చేసిన 5 సంవత్సరాలు. దాని తర్వాత ఇప్పుడు మరిపేడ బంగ్లాలో 6 ఇయర్స్ అవుతుంది నా సర్వీసు. అయితే మేము చేసే చిన్న నౌకరికి పిల్లలు ఇట్లా కాకుండా పెద్ద నౌకరి రాననే పట్టుదలతోని చదివించినాం. ఆ చదువుకు మా బాబు కృషి చేసి ప్రయత్నంగా సాధించిండు. ఇప్పుడు ఆఫీసర్లు కూడా మాకు సహకరించారు. మేము అప్ అండ్ డౌన్ చేసిన కష్టాలు ఎవరు పడలేదు. ఆ కష్టాలు రావద్దని మా పిల్లలకు మేము ఈ ప్రోత్సాహం ఇచ్చినాం. సార్ చెప్పండి సార్, 7 సంవత్సరాల నుంచి మీ అబ్బాయి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, దాని వెనుక అతని కష్టం ఎంత ఉందంటారు? మా బాబు కష్టమైనా ఆయన రాణించడానికి మొన్న 3 మార్క్స్తోనే పోయింది సివిల్స్. దాన్ని కూడా మళ్ళీ ప్రిపేర్ చేయిస్తా. ఇప్పుడు ఐఎఫ్ఎస్తో ఆపకుండా సివిల్స్కి మళ్ళీ ప్రిపేర్ చేపిస్తా అంటున్నారు. అవును సార్. అంటే మీ అబ్బాయికి ఈ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చినందుకు మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? నా మీద ఆఫీసర్గా వచ్చినందుకు నేను సంతోషంగానే ఉన్నాను. దీని మీద మీ కుటుంబ సభ్యులు ఇట్లా ఎలా ఉన్నారు సార్? మా కుటుంబ సభ్యులు కూడా సంతోషకరంగానే ఉన్నారు. మా ఫ్యామిలీస్ అన్ని. దీనివల్ల మీరు యువతకు కానీ వేరే తల్లిదండ్రులకు కానీ ఏమైనా సందేశం ఇవ్వగలుగుతారా? కష్టపడితే ఏ రోజన్నా ఫలితం దక్కుతుంది. చదువు అన్నది దేనికైనా పని చేస్తుంది. చదువు అన్నది ముఖ్యం. యువత కూడా చదువుకోవాలి. చదువు ఉంటే దేనికైనా పని చేస్తుంది. ఉదాహరణకు మా వీరన్ననే చూడండి, ఢిల్లీ వైజ్గానైనా చేస్తుండు. అందరూ వీరన్న ఉన్నారా అని అడుగుతారు, కానీ డిఎఫ్ఓ గారు ఉన్నారా, మరి సీనియర్ అసిస్టెంట్ గారు ఉన్నారా అని అడగరు. అంటే ఆయన తెలివితేటలు, అవి తెలివితేటలు చదువు ఉదాహరణ. మనతో పాటు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సుమన్ టీవీ. సార్ చెప్పండి సార్, అటవీ శాఖలో వాళ్ళ ఫాదరు డ్యూటీ చేసుకుంటూ అటవీ శాఖలో ఉన్నతాధికారిగా వాళ్ళ కొడుకుని చూడాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి అంటే బాల్యం నుంచి చదువును బాగా చదివించి వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు పోయి చదివించడానికి చాలా ప్రోత్సహించారు. వారు చిన్న ఉద్యోగం అయినా దాంట్లో ఫీల్ కాకుండా కొడుకు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ చదువుకుంటారంటే వాళ్ళ అభిరుచిని బట్టి అని అనుకుండి వెన్నుండి చేశాడు. దానికి వాళ్ళ కొడుకు కూడా అదే స్పిరిట్తో ఉన్నత స్థాయిని ఉండి మా నాన్న వాళ్ళని సంతోషపెట్టాలి కుటుంబం. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని వారు అనుకున్నారు. అదేవిధంగా సక్సెస్ అయ్యాడు. మా అందరికీ జిల్లా స్టాఫ్, మా యొక్క అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే స్ఫూర్తితో అందరూ తల్లిదండ్రులు కూడా మన చిన్న ఉద్యోగం అనే బాధపడకుండా పిల్లల్లో ఆ ఉన్నత స్థాయి తేవాలనేది ఒక కళగా కనుకొని చేసుకొని దాన్ని నెరవేర్చే వరకు మనం శ్రమిస్తే పిల్లలు కూడా సక్సెస్ఫుల్ అవుతారు ఈ రోజుల్లో అని అనుకుంటున్నాను. సో నిన్న రిలీజ్ అయినటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో తొర్రూరు రేంజ్లో ఎఫ్బిఓగా పనిచేస్తున్నటువంటి సూర్యదాస్ గారి వారి అబ్బాయి శ్రీ లవ్ కుమార్ గారికి 130 ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషమైన వార్త. ఇది అందరం అంటే
మహబూబాద్ ఫారెస్ట్ ఫ్యామిలీ అందరూ ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం. So on behalf of the entire Mahbubabad Forest fraternity, we'd like to congratulate Suridas Garu and his entire family and young Lav Kumar for his success in the Indian Forest Service examination. And we sincerely believe that his success will also inspire many others, and we wish him the very best in his career and bright career in Indian Forest Service.